ఫైట్ కరోనా స్పెషల్ డిబేట్కు స్వాగతం. సాధారణంగా కరోనా అనగానే ఓ పదం వింటేనే ఒక రకమైన భయం కనిపిస్తోంది, అందులో ఒక ఆందోళన కనిపిస్తోంది, హైరాణ కనిపిస్తోంది. అయితే కరోనాని జయించిన వాళ్ళు, మనోనిబ్బరంతో ఆత్మస్థైర్యంతో జయించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ సెకండ్ వేవ్ అనగానే ఎక్కువగా ఆక్సిజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా బయట కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతోంది, మరోవైపు వైరస్ ఉధృతి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రకంగా ఉండాలి, ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉండాలి, ఆక్సిజన్ విషయంలో ఏ రకంగా వాళ్ళు ఆక్సిజన్ స్థాయి పెరగాలంటే ఏం చేయాలి, వీటన్నిటికి సంబంధించి మనం వాళ్ళ లైవ్ డిబేట్లో భాగంగా మనం మాట్లాడబోతున్నాం. డాక్టర్లతో మీరు కూడా నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కింద నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్లకు మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా డాక్టర్లతో మీరు మాట్లాడే అవకాశం ఉంది. ఒకసారి ఎవరెవరు డాక్టర్లు ఉన్నారో మన ప్యానల్లో ఒకసారి పరిచయం చేసుకుందాం. డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్, ఆంధ్ర హాస్పిటల్స్ కోవిడ్ కంట్రోల్ రూమ్ అధికారి డాక్టర్ పివి రామారావు గారు నాతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ గారు, జనరల్ ఫిజిషియన్ సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు నాతో పాటు. వెల్కమ్ టు డాక్టర్స్ అండి. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏ రకంగా సెకండ్ వేవ్లో ఏ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి, ఆక్సిజన్ దొరక్క, అదేవిధంగా ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నప్పుడు కూడా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అన్ని విషయాల మీద చాలామందికి అవగాహన అనేది సరిగా ఉండట్లేదు. డాక్టర్లు కాకుండా మనంతటి మనమే, అంటే ఎవరికి వాళ్ళంతటి వాళ్ళుగా ఏదో ప్రిస్క్రిప్షన్ పట్టేసుకుని దాని ద్వారా మందులు తీసుకోవడం, మందులు కొనుక్కుని వాటిని ప్రాక్టీస్ చేసుకోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఒక పీక్ స్టేజ్లో ఉందని మనం భావించవచ్చనంటారా? రామారావు గారు ఏం చెప్తారు ఈ విషయంలో? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఇండియా వైడ్ చూసుకుంటే మన కంట్రీలో దాదాపు 3.5 lakhs నుంచి 3.7 నియరింగ్ 4 lakhs అండి పర్ డే. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి నియర్లీ అరౌండ్ 18,000 నియరింగ్ 20,000 అన్నట్టు. సో డెఫినెట్ గా పీక్ స్టేజ్ లో ఉన్నామండి. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ ఎలా ఉంటుంది అనేది, అంటే ప్రిడిక్షన్ ఏంటంటే మేబీ సెకండ్ వీక్ లో ఇంకా పీక్ లోకి వెళ్ళొచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ అవి మన స్టేట్ లో కానీ అదర్ స్టేట్స్ లో కానీ ఇండియా కంట్రీ బయట కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వచ్చనే ప్రిడిక్షన్ ఉందండి. సో కాబట్టి మనం ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ది డిఫరెన్స్ అంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి కంపేర్ చేస్తే మెయిన్ డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ లో, అండ్ ఫస్ట్ వేవ్ లో కొంచెం స్లోగా రైజ్ అది ఉందండి. స్లోగా రైజ్ అయిన తర్వాత పీక్ లోకి వెళ్ళింది. బట్ సెకండ్ వేవ్ లో మనం చూసాము ఈ 1 month లోనే రైజ్ అండ్ పీక్ దీనిలో కూడా వెళ్ళిపోయాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది, ఆ స్ప్రెడ్ అది కూడా ఫాస్ట్ గా ఉంది. సో కాబట్టి అందరం కేర్ఫుల్ గా ఉంటాము, జాగ్రత్తలు తీసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటే కనుక ఈ సెకండ్ వేవ్లోకి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ వేవ్ ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం, చాలా జయించాము ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్ అనే విషయంలో కొంచెం అజాగ్రత్త అనేది కనిపిస్తోంది. ఈ విషయంలో మీకు ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, అసలు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ రకంగా ఉన్నారు అక్కడ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ది మెయిన్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్టివిటీ ఒకటి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడం, రెండోది అంటే సివియారిటీ కూడా. అంటే ఓవరాల్ గా చూస్తుంటే నెంబర్ ఆఫ్ యంగర్ ఏజ్ గ్రూప్ అండ్ అడల్ట్స్ కూడా కొంచెం త్వరగానే సిక్ అవ్వటము. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు తీసుకుంటే ముందు మామూలు అడ్మిషన్ కింద అడ్మిట్ చేయటము, తర్వాత ఆక్సిజన్ మీదకి వెళ్ళటము, అక్కడి నుంచి వితిన్ 2 to 3 days లోనే వాళ్ళకి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటే బైపాప్ అంటారండి, ఆక్సిజన్ అండర్ ప్రెషర్ ఇస్తాము, ఆ వెంటిలేషన్ వెళ్ళటం, తర్వాత వెంటిలేషన్ వెళ్ళటం అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. వితిన్ మ్యాటర్ ఆఫ్ 2 to 3 days అండి. ఇదివరకు అట్లీస్ట్ ఒక 5 to 7 days టైం ఉండేది, కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉండేది. సో ఐ థింక్ ది డిఫరెన్స్ ఈస్ ఫాస్ట్ ప్రోగ్రెస్ అండ్ ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతుందండి డిసీజ్. సో అది కొంచెం స్కేరీగా అనిపిస్తుందండి. తర్వాత అదే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి యంగర్ ఏజ్ గ్రూప్ అండి. ఫస్ట్ వేవ్ లో మనం 20 years 30 years వాళ్ళు వస్తే అసలు మనం పెద్ద అంత అదుగా పడాల్సిన అవసరం ఉండేది కాదు డాక్టర్స్ గా. సో యూజువల్ గా 40+ అండ్ 50s 60s పైన ఉన్న వాళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ లైక్ హైపర్టెన్షన్, డయాబెటీస్, క్రానిక్ లంగ్ డిసీజ్, ఆస్మా, క్యాన్సర్ అటువంటి ఉన్న ఇంకా కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన అవసరం వచ్చేది ఆ టైంలో ఫస్ట్ వేవ్ లో. బట్ సెకండ్ వేవ్ లో ఏంటంటే ఈవెన్ యంగర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్, టీనేజ్ దగ్గర నుంచి 20s 30s వాళ్ళు చాలా మంది ఇన్ఫెక్ట్ అవ్వటం, వాళ్ళకి సీరియస్ అవ్వటము, సివియర్ అవ్వటము, మనల్ని ఆక్సిజన్ మీద పెట్టడం, ఐసీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుందండి. ఐ థింక్ దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి సెకండ్ వేవ్ లో. రైట్. రఫీ గారు, యాజ్ ఏ పల్మనాలజిస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? మీ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏ రకంగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అసలు మీరు?
అంటే ప్రోటోకాల్ వైజ్ గా ప్రిస్క్రిప్షన్ ముందును ఇప్పుడు మారలేదు పెద్దగా. ఉమ్, కాకపోతే పేషెంట్స్ రావడం అనేది ఎక్కువగా రెండో వారంలో వస్తున్నారు. ఉమ్, అంటే పీపుల్ సిమ్టమ్స్ అలాగే ఉండి ఆ, బయటపడకుండా ఉండడం మొదటి వారంలో, రెండో వారంలో బయటపడడం అనేది గత వేవ్ తో కంపేర్ చేస్తే రెండో వారంలో సిమ్టమ్స్ బయటపడడం, అవి కూడా కొద్దిగా ఏటిపికల్ గా ఉండడం సిమ్టమ్స్ అంటే అనేది. సిమ్టమ్స్ అంటే ఏమేం కనిపిస్తున్నాయండి ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ అదే ఫేజ్ లో జ్వరమే, సిమ్టమ్స్ వైజ్ గా జ్వరం చూస్తే? ఒళ్ళనొప్పులు ఇవే. జ్వరము జలుబు ఒళ్ళనొప్పులే, కానీ వాటితో పాటు కొద్దిగా జ్వరం తగ్గట్లేదు అనేది ఒకటి. డోలో తీసేసుకుంటున్నారు ఇంటి దగ్గర, ఇంటి పట్టున ఉమ్, జ్వరం తగ్గట్లేదు అనేది ఒకటి. 4 సార్లు డోలో వేసాను అయినా కూడా తగ్గలేదు సార్, అందుకు వచ్చాను, మామూలు జలుబు తగ్గనుకున్నాను, అలాగా తగ్గట్లేదు అన్నట్టు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. లేదు అంటే తొందరగా మరీ అర్లీగా వచ్చేవాళ్ళు, అన్ని టెస్టులు చేసుకుని ఒకటేసారి వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు. మీరు అన్నట్టు బయట నుంచి మందులు వాడడం మొదలు పెట్టేయడం, ప్లస్ ఆల్రెడీ వాళ్ళ చేతిలో స్కాన్లు ఉంటున్నాయి, బ్లడ్ రిపోర్ట్స్ ఉంటున్నాయి. మా దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఉమ్, చూస్తేనేమో ఒక్కరోజు ఏదో కాంటాక్ట్ ఉంది అందువల్ల వచ్చేసామని, దాంట్లో ఏమీ తేలట్లేదు, ఏది కనబడదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఈదర్ దే ఆర్ మేకింగ్ ఇండిపెండెంట్ డెసిషన్స్, స్వతహాగా చేసేసుకొని త్వరగా వచ్చేసి సరైన సమయంలో సరైన పరీక్ష చేయడము లేదు, అలాగా కాకుండా వచ్చేవాళ్ళు. రెండోది చాలా ఆలస్యం చేసి వచ్చేవాళ్ళు, ఈ రకంగా కనిపిస్తున్నారు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ నౌ, అందరికీ నాలెడ్జ్ ఉండిపోతుంది అనమాట. ఆ నాలెడ్జ్ ఏం చేస్తున్నారు, స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఎక్కువైంది రెండో వేవ్ లో. చూస్తున్న పేషెంట్స్ లో కానీ అవేర్నెస్ కానీ, ఇందాక రామారావు గారు చెప్పినట్టు ఇది కూడా నేను అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే యంగర్ ఏజ్ గ్రూప్ అన్ప్రిడిక్టబుల్ గా బిహేవ్ చేస్తున్నారు. 30-35 సమ్ టైమ్స్ వచ్చిన 2-3 రోజుల్లోనే ఎక్కువ తొందరగా డిటరేట్ అవడం అనేది జరుగుతా కనిపిస్తుంది. హాస్పిటల్ అడ్మిషన్ అయిన వాళ్ళు మాలోనే చూస్తున్నాము. గత సంవత్సరంతో పోలిస్తే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అలాగే బిహేవ్ చేస్తుంది, సిమిలర్ టు దట్. అంటే ఎల్డర్లీ కోమార్బిడిటీస్ అవి ఉన్న వాళ్ళు ఎలాగూ సిక్ అవడం అనేది జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంజెక్టబుల్స్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వచ్చిన మీమాంస ఏంటి అక్కడంటే, యంగ్ హెల్తీగా కనిపిస్తుంది, చాలా తొందరగా ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంది, బాగున్నట్టు కనిపిస్తున్నా కూడా వాళ్ళని క్లోజ్ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఈసారి వేవ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే తొందరగా డిటరేట్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూసి దానిని వాళ్ళని కేటగరైజ్ చేసి వీళ్ళు అడ్మిసబుల్ పేషెంట్స్, వీళ్ళు జస్ట్ ఓరల్ మెడికేషన్స్ తో రికవర్ అవుతారు అనేది డిసైడ్ చేయడము స్పెషలిస్ట్ యొక్క బాధ్యత అయింది. ఉమ్. అంటే ఆర్ యూ ప్రిస్క్రైబింగ్ ఎనీ టెస్ట్స్ అండి ఇక్కడ ఈ విషయంలో? మీరు రాగానే ఏమన్నా టెస్ట్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంటే? ఆల్రెడీ కొంతమంది మీరు అన్నారు టెస్ట్ చేసుకొస్తున్నారని చెప్పి. అవును, అందుగురించే ది ఫస్ట్ పాయింట్ ఇన్ ఎనీ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్రాపర్ క్లినిషియన్ నవ్ డేస్ అంటే ప్రాపర్ గా డే ఆఫ్ ఇల్నెస్ ఎంత అనేది మొదటి వార్త అనేది చాలా అవసరం అవుతుంది. ఒక పేషెంట్ చూస్తాం, డే ఆఫ్ ఇల్నెస్ అనేది ఆన్ గోయింగ్ ఉంటుంది. 3 వారాల తర్వాత వస్తున్నారు. ముందు 1 వారంలో జలుబు కనిపిస్తే ట్రీట్మెంట్ తీసేసుకున్నాం, బాగున్నాను, తర్వాత 1 వారం బాగున్నాను, తర్వాత 3వ వారంలో వస్తున్నాడు మన దగ్గర. అలాంటి కొంతమంది ఉన్నారు. లేదు మొదటి వారంలోనే ముందే 2వ రోజుకే వచ్చేవాళ్ళు. సో డే ఆఫ్ ఇల్నెస్ ని బట్టి యాక్చువల్లీ ఆన్ గోయింగ్ ఏంటి, ఇంకోటి దీనివల్ల ఏంటంటే టెస్ట్ చేయడంలో మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది కూడా క్లినిషియన్ కి ఒక వైద్యునికి తెలిసిపోతుంది. ఏ విధంగా చాలా మంది 2వ వారంలో వచ్చి 2వ వారాంతంలో వచ్చి కూడా వచ్చే వాళ్ళలో ఆర్టీపీసీఆర్ పంపిస్తే నెగిటివ్ వస్తుంది. దట్ డజంట్ మీన్ వాళ్ళు బయటపడ్డట్టు కాదు, అక్కడికి జబ్బు నుంచి అలాగా ఉంటుంది. సో సిటీ చూస్తేనేమో చాలా ఎక్కువగా ప్రివలెంట్ గా ఉంటుంది అన్నమాట వాళ్ళలో. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంది అంటే 3 కేటగిరీస్ గా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం. అర్లీగా వచ్చే వాళ్ళకి టెస్టులు ఏది రాయకుండానే మందు మొదలుపెట్టి ఫస్ట్ ఆర్టీపీసీఆర్ చేసుకొని రావడం అనేది సింపుల్ టెస్ట్ గా మొదలు పెట్టవచ్చు. 2వ వారంలో వచ్చే వాళ్ళకి న్యాచురల్ గా సిటీ స్కాన్, రక్త పరీక్షలు అవసరం అవుతుంది. లైక్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ డి డైమర్, ఎల్డిఎస్, సిఆర్పి, ఎల్ఎఫ్టి, ఫెరిటిన్ ఇలాంటివి. 3వ ఫిట్ అనేది కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది. సిటీ స్కాన్ ఎక్కువగా వాడకూడదు అనేది ఉన్నా కూడా ఈ వేవ్ లో మనం చూస్తుంది ఏంటంటే చాలా లేట్ గా ప్రెజెంటేషన్, స్వతహాగా ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయిపోయి మళ్ళీ వచ్చాక వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది చూడడానికి, నిశితంగా పరిశీలించడానికి ఒక్కోసారి 3 వారాల్లోనే 2వ సిటీ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ గా రాయకూడదు. అంటే నేను నా ప్రాక్టీస్ లో నేను చెప్తున్నాను అంటే డే ఆఫ్ ఇల్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్ట్. మొదటి వారమా, 2వ వారమా, 3వ వారం ఉన్నది చూసుకున్నట్టు చేస్తాం. ఇవన్నీ స్టేబుల్ పేషెంట్స్. రామారావు గారు చెప్పినట్టు సిక్ అయ్యి ఒకటేసారి వచ్చే వాళ్ళలో మనము ఇమీడియట్ గా అది ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. చాలా తొందరగా ఇబ్బందులు పడే వాళ్ళలో మనం ఎలాగో హాస్పిటల్ అడ్మిషన్ అవుతుంది, ఇంజెక్టబుల్ స్టార్ట్ అవుతున్నాయి, ఎలాగో అది వేరే మార్గంలోకి పోతుంది. నిఖిల్ గారు,
యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఈ డిఫరెన్సియేషన్ మనకి తెలుస్తోంది. సో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ రకమైన బాధలతో మీ దగ్గరికి వస్తున్నారు, ఏ రకమైన లక్షణాలతో మీ దగ్గరికి వస్తున్నారు అసలు? ఇందాక మన రఫీ గారు చెప్పినట్టు 2 రకాల పేషెంట్స్ ఉన్నారండి. ఒకరు ఏంటి అంటే అవేర్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, భయం ఎక్కువ ఉన్న వాళ్ళు. మొదటి రోజు లేదంటే 2వ రోజు జలుబు దగ్గు మొదలైంది అంటే వెంటనే వచ్చే వాళ్ళు ఉన్నారు కొందరు. సో సార్ చెప్పినట్టు ఆల్రెడీ టెస్ట్లు కూడా చేసుకుని వస్తున్నారు. టెస్ట్ అవసరమా లేదా అన్న లేకుండా టెస్ట్ చేసుకుని వస్తున్నారు. ఇంకొక కేటగిరీ ఏంటి అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరికి వచ్చిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఏంటి అంటే ఆ ధైర్యం ఉంటుంది అనమాట. సో 1 రోజు 2 రోజులు జ్వరము 3 రోజులు జ్వరం ఉన్నా సరే ఇంటి దగ్గర ఏదో ఒక మాత్ర వేసుకుంటుంటారు. మెడికల్ షాప్కి వెళ్ళో లేకపోతే తెలిసిన మాత్ర ఏదో ఒకటి వేసుకొని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా మాత్ర ఒక వారం రోజులు వాడిన తర్వాత అప్పటికి రికవర్ కాకపోతే లేకపోతే దాని తర్వాత ఆయాసం లాంటిది మొదలయ్యి అంటే ఏ మందులు వేసినా కంట్రోల్ కార్డ్ పొజిషన్ లో ఉంటారు అనమాట. సో ఆ పొజిషన్ లో వస్తున్నారు. అటువంటి వాళ్ళు మైనర్ పోర్షన్ ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళలో. కానీ రెండు గ్రూప్స్ చూస్తున్నామండి. సో ఒకటి ఏంటి అంటే మరి త్వరగా చిన్న లక్షణాలు ఉన్నప్పుడే పరీక్షలు అన్ని చేసుకుని వచ్చే వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ సెకండ్ ఏంటి అంటే తెలియక చిన్న దగ్గు జ్వరం అన్నట్లు అన్ని రకాల మందులు వాడి బాగా నెగ్లెక్ట్ చేసి పరిస్థితి బాగా చేజారిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి ఈ మధ్య. అంటే నిఖిల్ గారు ఇక్కడ ప్రజలకు అవగాహన వచ్చిందని అంటారా, ఇంకా అవగాహన లోపించింది, ఇంకా ఆ విషయంలో మనం తీసుకోవాలి, డాక్టర్ల సలహా తీసుకోవాలి, తద్వారా మాత్రమే ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉందని అంటారా? మొదటితో పోలిస్తే అవగాహన పెరిగిందనే చెప్పాలండి. మొదట్లో ఇంత త్వరగా హాస్పిటల్కి వచ్చే వాళ్ళని ఎక్కువ గమనించలేదు. ఇప్పుడు చాలా మంది త్వరగానే హాస్పిటల్కి వస్తున్నారు. కానీ కొందరిలో భయం పోయిందనమాట. అంటే ఎవరో ఒక రికవర్ అయినా వాళ్ళని చూస్తున్నారు అనమాట. సో వాళ్ళని చూసుకొని ఏంటి అంటే నాకు తెలిసిన వాళ్ళలో ఆల్రెడీ వచ్చింది చిన్నగానే పోయింది అన్న చిన్న ధైర్యం వచ్చేసింది వాళ్ళకు. సో దాంతో ఏంటి అంటే నాకు ఏం కాదన్న చిన్న ధైర్యం తోటి నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. చిన్న జ్వరం పర్సిస్ట్ అవుతున్నా సరే కంటిన్యూస్ గా ఏదో టాబ్లెట్ వాడటము నెగ్లెక్ట్ చేసి పూర్తిగా చేజారిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకొస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అన్ని రిస్కీ కాదండి, కానీ కంటిన్యూస్ గా జ్వరం లాంటిది ఉంటున్నా, నీరసం విపరీతంగా ఉంటుంది అంటున్నా, శ్వాస తీసుకోనికి ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది అంటే పరిస్థితి చేజారిపోయిన దాకా వెయిట్ చేయొద్దండి. అటువంటిప్పుడు చిన్న అనుమానం ఉండా వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ ని కలిస్తే దే కెన్ గైడ్ యూ బెటర్. క్లియర్ గా నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు. అర్లీగా డిటెక్ట్ చేస్తాము అనుకోండి, మందులు త్వరగా స్టార్ట్ చేసుకుంటే రెస్పాన్స్ వాళ్ళలో చాలా బాగా ఉంటుందండి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఇప్పుడు మనం సెకండ్ వేవ్ లో నంబర్స్ అంటే జనరల్ నంబర్స్ పెరిగాయి, కానీ రోగం నుంచి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు లేకపోతే సివియర్ గా వెళ్తున్న వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చాలా తగ్గారండి. ఎందుకంటే నవ్ వీ హ్యావ్ ఏ బెటర్ ప్రోటోకాల్ ఇన్ మేనేజ్మెంట్. మొదటితో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా ప్రోటోకాల్స్ కొంచెం బెటర్ అయ్యాయి. సో త్వరగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు త్వరగా మనము అంటే పరిస్థితి చేజారుకోకముందే మనము వాళ్ళని ఐడెంటిఫై చేస్తామనుకోండి, మెడిసిన్స్ అప్రోప్రియేట్ మెడిసిన్స్ అప్రోప్రియేట్ టైంలో స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంప్రూవింగ్ ప్రెటీ వెల్ అండి. మరీ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు లేకపోతే అసలు పట్టించుకోకుండా వాళ్ళే పరిస్థితి దిగజారిపోతుంది. టైంకి మెడిసిన్ ఇచ్చి పరిస్థితి దిగజారుతున్న వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలండి. పర్సెంటేజ్ చూసుకుంటే దీస్ పీపుల్ ఆర్ ఇన్ వెరీ లో పర్సెంటేజ్. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి చేబ్రోల్ నుంచి. సామిరెడ్డి గారు మాట్లాడండి, డాక్టర్స్ ఉన్నారు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నమస్తే డాక్టర్ గారు, నేను 20వ తేదీ వ్యాక్సిన్ వేయించుకున్నాను సార్. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక రోజు 2 రోజులు జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం అయినాక జ్వరం వచ్చింది సార్. మళ్ళీ టెస్ట్ చేపిద్దామంటే టెస్ట్ చేసిన పాజిటివ్ వస్తుంది, ఇప్పుడు అలా చేయించకూడదు అన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పారాసిటమాల్ దగ్గు మందు రాసిచ్చారు సార్. జ్వరం మాత్రం తగ్గింది ఒక వారం నుండి, దగ్గు తగ్గట్లేదు సార్. జలుబు కూడా కొద్దిగా ఉంది కానీ దగ్గు ఎక్కువగా వస్తుంది సార్. ఓకే, అదే సార్. రైట్. రామారావు గారు 104 వాళ్ళు ఫోన్ చేస్తే మందు వాడమని ముందు చెప్పారు, దగ్గు ముందు అది వాడుతున్నాను సార్. ఓకేనండి, స్కానింగ్ తీయించమంటారా లేకపోతే స్కానింగ్ తో పని లేదా? ఒకసారి రామారావు గారిని అడుగుదాం. రామారావు గారు, దీనికి ఏ సజెస్ట్ చేస్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ అండి. సో బేసికలీ ఏంటంటే మీకు ఇనిషియల్ వ్యాక్సిన్ వేయించుకున్నారు, దాని తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్ ఉంది, దాని తర్వాత 1 వీక్ తర్వాత కూడా ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉన్నాయి కదండి. సో ఇట్లా ఉన్నప్పుడు సో కోవిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ సీజన్ లో ఈ పాండమిక్ లో గుర్తుపెట్టుకోండి, ఫీవర్, కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, హెడేక్, బాడీ పెయిన్స్, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, డయేరియా, దీస్ ఆర్ ది కామన్ సింప్టమ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండి.
ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని ఉండాల్సిన అవసరం లేదు. దీనిలో కొన్ని సిమ్టమ్స్ ఉన్నా ఇట్ ఈస్ కోవిడ్ అంటిల్ యూ ప్రూవ్ ఇట్ అదర్వైజ్. వేరే ఇది కాదని ప్రూవ్ చేసే వరకు అది కోవిడ్ అని ట్రీట్ చేయాలండి ప్లీజ్. సో ఆ సిమ్టమ్స్ కనపడినప్పుడు మీరు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి, ఎవరిని కాంటాక్ట్ లోకి వెళ్ళకూడదు. అండ్ గో ఫర్ RT-PCR టెస్టింగ్ అండి. either ర్యాపిడ్ యాంటిజెన్ ఆర్ RT-PCR టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. అప్పటి వరకు మీరు క్వారంటైన్ లో ఉండండి. సో అది తప్పకుండా పాటించాలండి. లేకపోతే మీరు బయటకు వెళ్ళిపోయినా లేకపోతే వేరే వాళ్ళతో మామూలుగా ఉన్నా మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి అట్లా వచ్చేస్తుందండి. ఇప్పుడు అది ప్రాబ్లమ్ గా ఉంది. సో ప్లీజ్ సిమ్టమ్స్ కనపడితే క్వారంటైన్ లో ఉండండి, సెల్ఫ్ క్వారంటైన్ అయిపోండి. ఈవెన్ దో RT-PCR నెగటివ్ వచ్చిన ఈ సిమ్టమ్స్ చూస్తుంటే మీకు కోవిడ్ లాగా అనిపిస్తే ప్లీజ్ బీ క్వారంటైన్ అండి. ఇంటి దగ్గరే ఉండండి, 14 days పాటు క్వారంటైన్ లో ఉండండి ప్లీజ్. ఒక్కసారి మనం చూస్తే కనుక వైరస్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎప్పటివాడుకు ఉండాలి, అదేవిధంగా ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆక్సిజన్ స్థాయి పెరగాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి మనం డాక్టర్స్తో ఒకసారి మాట్లాడదాం. రామారావు గారు, వైరస్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎప్పటి వరకు ఉండాలని అంటారు ఇక్కడ ఈ విషయంలో? మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు వాళ్ళు కంటిన్యూస్గా ఒక కొన్నాళ్ళ పాటు ఇంట్లో ఉండి ఐసోలేషన్లో ఉంటే మంచిదని అని అన్నారు ఇందాక కాలర్ మాట్లాడినప్పుడు. అంటే ఆ టైం పీరియడ్ ఏమన్నా ఉందా? ఇది వరకు 14 రోజులు అన్నాం, ఇప్పుడు టైం పీరియడ్ ఏమైనా పెట్టుకున్నావు దానికి? అంటే సార్ మినిమం పీరియడ్ ఆఫ్ 1 week అండి. 1 week to 10 days is the definite quarantine period అండి. తర్వాత మాక్సిమం అప్ టు 14 days అండి. ఇప్పుడు డెఫినెట్ గా RT-PCR పాజిటివ్ వచ్చి సిమ్టమ్స్ ఉండి ఆన్ ట్రీట్మెంట్ ఉంటే కనుక డెఫినెట్ గా 14 days హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలి. అండ్ థర్డ్ వీక్ ఈజ్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ అండి. థర్డ్ వీక్ లో వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రికవరీ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి థర్డ్ వీక్ లో వెదర్ వర్క్ ప్లేస్ కి వెళ్ళాలా లేదా అనేది వాళ్ళ రికవరీని బట్టి డిసైడ్ చేసుకోవాలండి. సో ఐ వుడ్ సే ఇట్ ఈస్ 7 to 10 days అండ్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 14 days అండి హోమ్ ఐసోలేషన్. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, రమణయ్య, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి అండి. రమణయ్య గారు మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మార్చి 30వ తేదీ నాకు ఫస్ట్ డోస్ వేసుకున్నాను సార్, కరోనా ఇంజెక్షన్. తర్వాత ఏంటంటే ఏప్రిల్ 28వ తేదీ వేసుకోవాలా, నాకు పాజిటివ్ వచ్చింది సార్. ఇప్పుడు ఎప్పుడు వేసుకోవాలా? నేను ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నాను ఇంట్లోనే గత వారం రోజుల నుంచి. అది సార్ నా సమస్య. రైట్, రామారావు గారు. ఇప్పుడు తగ్గింది ఇప్పుడు బాగా. హలో, ఒక్క నిమిషం ఉండు, రామారావు గారు చెప్తారు. రామారావు గారు, ఈ విషయంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? బేసికలీ ఏంటంటే మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు, దాని తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి మీరు కోవిడ్ వచ్చి మీరు రికవరీ అయ్యే వరకు అంటే పూర్తిగా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయే వరకు, ఫీవర్ కానీ కాఫ్ కానీ ఆయాసం కానీ అదే సిమ్టమ్స్ కానీ పూర్తిగా తగ్గి రికవర్ అయిన దగ్గర నుంచి యూ నీడ్ టు వెయిట్ ఫర్ అనదర్ 4 to 6 weeks అండి. 4 నుంచి 6 వారాలు వెయిట్ చేసి దాని తర్వాత యూ నీడ్ టు గో ఫర్ వ్యాక్సిన్ అండి. అంటే మీరు ఒక నిమిషం రమణయ్య గారు, దాదాపు 4 నుంచి 6 వారాలు ఏదైతే మీకు తగ్గిన తర్వాత 4 నుంచి 6 వారాలు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు వ్యాక్సినేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి. 6 వారాల లోపల సార్? 4 నుంచి 6 వారాల తర్వాత. సరే సార్, అప్పుడు వ్యాక్సినేషన్. సరే సార్. రైట్, నిఖిల్ గారు, ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం వైరస్ వచ్చిన వాళ్ళు వ్యాక్సినేషన్కి వెళ్ళాలంటే పరిస్థితులు చూడొచ్చు, వైరస్ వచ్చి తగ్గిన వాళ్ళు వ్యాక్సినేషన్కి వెళ్ళాలంటే ఎటువంటి టైం ఉంటుందని అంటారు దానికి? ఇందాక రామారావు గారు చెప్పినట్టు అంటే ఇమ్మీడియట్ గా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ అనేది ఈ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవాలండి. సో మినిమం డ్యూరేషన్ 2 weeks అనేది పడుతుందండి కోలుకోనికే. సో 2 weeks తర్వాత వ్యాక్సినేషన్కి వెళ్ళొచ్చు యాజ్ పర్ టెక్నికలీ, బట్ ఐడియల్ డ్యూరేషన్ వుడ్ బి 4 weeks తర్వాత వ్యాక్సినేషన్కి వెళ్తే మంచిదండి. స్పెసిఫికలీ ప్లాస్మా తీసుకున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళల్లో ఏంటి అంటే ప్లాస్మా తీసుకున్న వాళ్ళలో అంటే ఇంకా ఇప్పటిదాకా స్టడీస్ లేవు, కానీ ఇంటర్నేషనల్ కన్సెన్స్ గైడ్ లైన్స్ ప్రకారము 90 days to 100 days 3 months తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి ఒపీనియన్ ఉందండి. ఎందుకంటే వీళ్ళలో ఆల్రెడీ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 3 నెలల పాటు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువనే ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ ఇన్ఫెక్షన్ వచ్చింది, మినిమం ట్రీట్మెంట్ తో బయటపడ్డ వాళ్ళు ఆఫ్టర్ 2 weeks ఐడియల్లీ క్లోజ్ టు 4 weeks తీసుకుంటే మంచిది. అంటే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కరోనా బారిన పడ్డారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి? ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాతనే మనం మాట్లాడుతున్నామండి. అంటే ఇన్ఫెక్షన్ నుంచి మనం మాట్లాడుతున్నాం. వ్యాక్సినేషన్ తో మొదటి వ్యాక్సినేషన్ అయిపోయినాక కూడా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అక్కడ నుంచి మినిమం 2 weeks తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలండి. ఐడియల్ గా క్లోజ్ టు 4 weeks తీసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్లాస్మా థెరపీ లాంటివి తీసుకున్న వాళ్ళు 3 నెలల దాకా కూడా వెయిట్ చేయొచ్చండి. 3 నెలల దాకా వెయిట్ చేస్తే బెటర్ అండి. అంటే వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయని వెయిట్ చేయాలా, లేకపోతే ఏంటి దానికి అక్కడ? అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 3 నెలల పాటు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయండి. ఓకే. సో వాళ్ళు వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ కి సెకండ్ వ్యాక్సిన్ కి 4 వారాల పాటు ఇంటర్వెల్ ఎందుకు ఇస్తాము అంటే, బాడీలో ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేయడానికే సెకండ్ డోస్ వ్యాక్సిన్ అది బూస్టర్ డోస్ ఇచ్చినప్పుడు సఫిషియెంట్ ఇమ్యూన్ రెస్పాన్స్ రావాలి అంటే మినిమం 4 వీక్ డ్యూరేషన్ పడుతుందండి. సో సిమిలర్ అదే కాన్సెప్ట్. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వెంటనే మనం మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకుంటే దట్ యాక్ట్ లైక్ ఏ బూస్టర్ డోస్ అన్నమాట. సో వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాడీలో మళ్ళీ సఫిషియెంట్ యాంటీబాడీ రెస్పాన్స్ మౌంట్ కావాలి అంటే 4 వీక్స్ దాకా వెయిట్ చేస్తే బెటర్ రెస్పాన్స్ ఉంటుందండి. రైట్. ఒక ప్లాస్మా తీసుకున్న వాళ్ళలో ఏంటి అంటే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వెంటనే వ్యాక్సినేషన్ తీసుకుంటే న్యూట్రలైజింగ్ యాంటీబాడీ కొంత వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ ని మాస్క్ చేసి ఎఫెక్టివ్ యాంటీబాడీ రెస్పాన్స్ రాకపోవచ్చు అండి. సో ఇటువంటి వాళ్ళలో 3 months దాకా వెయిట్ చేయాలి అని చెప్పి డిస్కషన్ నడుస్తుందండి. రైట్. రఫీ గారు మధ్యలో ఏదో మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట యాడ్ చేద్దామని. చెప్పండి సార్, చెప్పండి. గత సంవత్సరంతో పోలిస్తేనేమో అప్పుడు అందరినీ మినిమం 8 వారాల దాకా, అంటే 2 నెలలు మినిమం ఆగమన్నాము. ఈ సంవత్సరంలో ఎస్పెషలీ ఇప్పుడు యుఎస్ లో అక్కడ వేరే కంట్రీస్ చూస్తే రికవర్ అయిన తర్వాత 2 weeks లో తీసుకోమంటున్నారు ఒకటి. ఇండియాలో ఇన్ఫాక్ట్ ఇది కూడా వర్తిస్తుంది. ఎందుకు అంటే మనకు ఇప్పుడు వేరియంట్స్ మ్యూటెంట్స్ ఎక్కువ అయ్యాయి. అందు గురించి హౌ మచ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ ప్రొటెక్ట్ యూ ఫర్ అ న్యూ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఒక క్వశ్చనబుల్ మార్క్ అయింది. అందు గురించి చాలా ఎక్కువ టైం కూడా వెయిట్ చేయక్కర్లేదు అనేది. ఇంకోటి నిఖిల్ కూడా చెప్తున్నట్టు ఏంటంటే, డాక్టర్ నిఖిల్ గారు చెప్తున్నట్టు ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా తగలచ్చు. ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మొదటి వారం, 1 వారంలోనే పాజిటివ్ అయిందంటే అప్పటి నుంచే మొదలు 2 వారాలు, నెల తర్వాత పాజిటివ్ వచ్చింది అనుకోండి, 2 నెలలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకుని ఆల్మోస్ట్ 1 month అయింది, ఇన్ఫెక్షన్ ఇప్పుడు వచ్చింది 1 నెల తర్వాత నుంచి మనం కౌంట్ చేసుకుని 2 వారాలు రికవరీ టైము, దాని తర్వాత 2 వారాలు మినిమం వెయిట్ చేయాలి అంటే 1 నెల తర్వాతే. సో ఆ విధంగా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత 2 వారాలు అనేది మినిమం టైం. ఐడియలీ 4 weeks, దట్ ఈస్ కరెక్ట్. అండ్ ప్లాస్మా థెరపీస్ ఇవి యాంటీబాడీస్ ఇచ్చిన వాళ్ళు మినిమం 90 రోజులు, 3 నెలలు అనేది స్టాండర్డైజ్డ్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ స్టాండర్డైజ్ ఈ రూల్స్ అని అంటున్నారు కదా, అది అందరూ ఒకే రకంగా ఫాలో అవుతున్నారండి? అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వట్లేదు అందరూ ప్రాక్టీస్ లో, కానీ ప్లాస్మా ఇచ్చిన వాళ్ళని అయితే మాత్రము డాక్టర్స్ ఎవరు కూడా తీసుకోమని తొందరగా అయితే చెప్పరు. ఇక్కడ మామూలుగా మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అయిన వాళ్ళని 2 వారాల నుంచి 4 వారాలు మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నాం. డిపెండ్స్ ఆన్ ద రికవరీ. మైల్డ్ గా ఇన్ఫెక్షన్ వచ్చింది, 2 వారాలు మంచిగా పూర్తి అయిపోయారు, వాళ్ళు పూర్తిగా వాళ్ళ శక్తిని కూడుకున్నారు, బాగున్నారు అన్నప్పుడు 2 వారాలు ఆగేసి తీసేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఎందుకు అంటే న్యూ వేరియంట్స్ కి కూడా ప్రొటెక్షన్ కావాలి కాబట్టి ముందు ఉన్న యాంటీబాడీస్ ఎంత మాత్రం కొత్త వేరియంట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి కూడా మనకు తెలియదు. నౌ వీఆర్ జస్ట్ హియరింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దట్ 15 times stronger, ఒక న్యూస్ హెస్ కమ్ దట్ 15 times stronger variant than previous year, which is very virulent అంటున్నారు. అలాంటప్పుడు వ్యాక్సిన్ గురించి రికవర్ అయిన తర్వాత చాలా ఎక్కువ సమయం కూడా వెయిట్ చేయకూడదు. రైట్. అలాంటిది కూడా ఏం లేదు అని చెప్పి కూడా అన్నారు కదండి నిన్న, దాని గురించి క్లారిటీ కూడా వచ్చింది. క్లారిటీ కూడా వచ్చింది. కాకపోతే లేదని కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు బేసిక్ గా ఏంటంటే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. డబుల్ మ్యూటెంట్ అయితే ఉంది, మహారాష్ట్ర నుంచి వచ్చింది, యూకే వేరియంట్ ఉంది, ఇండియన్ స్పెషల్ వేరియంట్ ఉంది. ఇలాగ 2-3 వచ్చాయి కాబట్టి 2 వారాల నుంచి 4 వారాల లోపు తీసుకోవడం మంచిది. చాలా ఎక్కువ టైం కూడా వెయిట్ చేయదు. అసలు మ్యూటెంట్స్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి మాట్లాడతానండి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి, జయప్రద గారు మాట్లాడండి. రైట్. రఫీ గారు, ఈ మ్యూటెంట్స్ ఏంటండి అసలు? డబుల్ మ్యూటెంట్ అని అంటారు, ట్రిపుల్ మ్యూటెంట్ అని అంటున్నారు. ఏంటి దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు ఉంటాయని అంటారు అసలు ఇక్కడ? అంటే జీనోమ్ స్ట్రక్చర్ లో మార్పులు చేస్తున్నది వైరస్, కరోనా వైరస్. మనకు మామూలుగా ఉండే జలుబు దగ్గుల్లో 13% వరకు కరోనా ఉన్నాయి. అంటే ఎప్పటి శతాబ్దాలుగా ఆ కరోనాలు ఇప్పటివరకు బాధపడలేదు మనల్ని. ఇది కరోనా న్యూ నావెల్ కరోనా వైరస్, అంటే ఇది మ్యూటెంట్ వైరస్. అలాగా ఈ వైరస్ లో కూడా జన్యు మార్పులు జరిగి, కొద్దిపాటి జన్యు మార్పులు 2 చోట్ల జరిగాయి. ఇంతకుముందు వచ్చిన ఒక వేవ్ లో వచ్చిన దానికి ఇంకోటి ఇక్కడ 2 మార్పులు జరిగాయి అంటే అది డబుల్ మ్యూటెంట్ అంటాం. సో ఆ విధంగా జన్యులో మార్పులు ఎక్కువగా ఉండి అవి ఎక్కువగా రెసిస్టెంట్ అవడం, అంటే నార్మల్ గా ఉండే ట్రీట్మెంట్ కి రెసిస్టెంట్ అవడం అయితే
అది డబుల్ మ్యూటెంట్ అంటున్నాం. సో అది ఎక్కువగా మనకు విరులెంట్ గా తయారయ్యాయి. విరులెంట్ గా అంటే దాని యొక్క ఇన్ఫెక్టివిటీ, అంటే దాన్ని అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది, శరీరానికి హాని చేసేది యొక్క తత్వం ఎక్కువగా ఉంటుంది అనేది మనకు అనిపిస్తుంది. అంటే ఎటువంటి ప్రభావం చూపిస్తుందండి ఈ విషయంలో? అంటే మనం ఇచ్చే వ్యాక్సిన్ కి కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు, ఇచ్చే మందులకు త్వరగా. ఇప్పుడు ఎందుకంటే ఈ వేవ్ లో చూస్తున్నాం, ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ దెర్ ఇస్ అ మ్యూటెంట్ స్ట్రెయిన్ బై యంగర్ పీపుల్ తొందరగా సిక్ అవుతున్నారు. 35 నుంచి 45 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా సడన్ గా సిక్ అవుతున్నారు. అంటే మనం ఇస్తున్న ఏ మందులకు కూడా తలొగ్గకుండా వాళ్ళ యొక్క ఆక్సినేషన్ సడన్ గా ఫాల్ అవుతుంది. అంటే ఎన్ని రకాల మందులు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని మనము రక్షించుకోలేకపోతున్నాం. అలాంటి పరిస్థితి ఉంది అంటే మనం డెఫినెట్ గా దేర్ ఈస్ సమ్ మ్యూటెంట్ స్ట్రెయిన్ కూడా ఉంది అనేది అగ్రి చేయాల్సి వస్తుంది. అంటే దాని మీద ఇంకా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ఉంది అనేది. ఓన్లీ మనం PCMG ల్యాబ్, వైరాలజీ ల్యాబ్ ఇన్ పూణే, ఢిల్లీ, NTI, దీస్ ఓన్లీ 4 or 5 ఇన్స్టిట్యూట్స్ యాక్చువల్లీ కెన్ పిక్ దట్. నార్మల్ గా మనం చేసే RT-PCR టెస్ట్ మనం ఎలాగో తెలుసుకోలేము కదా, అది ఎలాగో. సో డేటా చూసుకుని చేసిన తర్వాత కానీ మనకు ఒక క్లియర్ పిక్చర్ రాదు. సో అది ఏ విధంగా మీరు అనుకున్న క్వశ్చన్ కి మొదటికి వస్తే, మళ్ళీ మ్యూటెంట్ స్ట్రెయిన్ అనేది కొద్దిగా తీవ్రతను పెంచుతుంది, జబ్బు యొక్క తీవ్రతను పెంచే అవకాశం ఉంది. రైట్. రామారావు గారు, యాజ్ ఏ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారిగా, సో ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయి పెరగాలంటే ఆక్సిజన్కి సంబంధించి షార్టేజ్ రావడం, చాలా ఇబ్బందులు తలెత్తడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం, నిజంగా దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోంది. ఏం చెప్తారు ఈ విషయంలో? అసలు మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? అంటే సార్ బేసికలీ వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత, సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అసలు ఇంటి దగ్గర అసలు హోమ్ ఐసోలేషన్ లో ఉండటం అండి. హోమ్ ఐసోలేషన్ లో ఉండి అబ్జర్వేషన్ లో చూసుకోవాలి. దాంట్లో మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ శాతము చెక్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానిలో 6 minute వాక్ టెస్ట్, 6 నిమిషాల పాటు నార్మల్ గా నడిచి ఇంట్లో ఆక్సిజన్ శాతం చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ శాతము 93 కన్నా తగ్గుతా ఉంటే కనుక డెఫినెట్ గా చిన్న డాక్టర్స్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో అటువంటి వాళ్ళు ఆక్సిజన్ శాతం బాగానే మెయింటైన్ అయ్యి వాళ్ళకి ఆయాసం అది లేకపోతే ఇమీడియట్ గా హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి మేనేజ్ చేయొచ్చు. హాస్పిటలైజ్ ఎప్పుడు అవ్వాలి అంటే హై టెంపరేచర్స్ వచ్చి కంటిన్యూస్ గా, ఆర్ పర్సిస్టెంట్ గా కాఫ్ అండి, దగ్గది కంటిన్యూస్ గా వచ్చినా, ఆర్ ఆయాసం అది ఎక్కువ ఉన్నా, ఆక్సిజన్ శాతం పడిపోతున్నా, 93 కన్నా పడిపోతున్నా, డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేసి హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి వాళ్ళలో ఎక్కువ మందికి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఈ ఆదురుగా ఎక్కువైపోతుంది, సైకలాజికల్ గా అప్సెట్ అయిపోతున్నారు, యాంగ్జైటీతో. ఈవెన్ దో సాచురేషన్స్ బాగానే ఉన్నా, ఆయాసం లేకపోయినా, బిట్ ఆఫ్ టెంపరేచర్, కొంచెం అకేషనల్ కాఫ్ వచ్చినా సరే హాస్పిటలైజ్ అవుతామని చెప్పి అంటున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే దాని మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు అడ్మిట్ అవటం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, తర్వాత కోవిడ్ కేర్ సెంటర్స్ లో కానీ, ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ వాళ్ళకి అడ్మిషన్ అవసరం లేకపోయినా వాళ్ళని అడ్మిట్ చేసుకుంటా పోతే రియల్ గా ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకి మనం ఆక్సిజన్ ప్రొవైడ్ చేయలేక ఆక్సిజన్ బెడ్స్ అన్ని వీళ్ళ వల్ల బ్లాక్ అయ్యే ఇది కూడా ఉందండి. ఇప్పుడు కొంత పరిస్థితి అలా కూడా ఉంది. సో నేను అందరికి పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఆక్సిజన్ శాతం మెయింటైన్ అవుతా, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేకుండా, ఆయాసం లేకుండా ఉంటే ఇంటి దగ్గరే టెలి కన్సల్టేషన్ తీసుకుని ఇంటి దగ్గర మెడిసిన్ స్టార్ట్ చేసి ఇంటి దగ్గర 6 నిమిషాల పాటు 6 minute వాక్ టెస్ట్ చేసి ఆక్సిజన్ శాతం చెక్ చేసుకోండి. ప్లీజ్ హాస్పిటలైజ్ అవ్వద్దు, ఈ ఆక్సిజన్ బెడ్స్ బ్లాక్ చేయొద్దని నా అడ్వైజ్ అండి. రైట్. ఒక కాలర్ అండి కాకినాడ. ఆక్సిజన్ శాతం ఇంప్రూవ్ అవడానికి జెంటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. You could do yoga, you could do some kind of physical activity that improves your lung capacity అండి. And also you could also use other multivitamins and antioxidants ఉంటాయండి. అలాగే take citrus fruits, అలాగే take all vegetables and leafy vegetables which contains more of antioxidants, that is really useful. సో అటువంటి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటా, ఎక్కువ హైడ్రేషన్, సమ్మర్ లో డిహైడ్రేషన్ వెళ్ళకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటా, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తా, యోగా అది చేసుకుంటే ఐ థింక్ దట్ వుడ్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అండి. రైట్. ఒక కాలర్ అండి కాకినాడ నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, హలో, మాట్లాడండి. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మొన్న శుక్రవారం రోజు సాయంత్రం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నానండి నేను మామూలుగా. ఓకే. ఫస్ట్ డోస్ అండి, సెకండ్ డోస్? ఫస్ట్ డోస్ అండి. ఓకే. ఆ రోజు సాయంత్రం 4:30కి ఎంతో వేయించుకున్నాను సార్. తర్వాత 7 నుంచి ఒళ్ళంతా పెయిన్, జ్వరము, తలనొప్పి ఇలాగా చాలా బాగా బాధ అనిపించిందండి.
పక్కన రోజు 24 గంటల టైంలో కరెక్ట్ మళ్ళీ పక్కన రోజు 4 గంటల టైంకి మళ్ళీ రికవర్ అయిందండి. మళ్ళీ రాత్రి మామూలుగా నేను కొద్దిగా అటు ఇటు పనిచేసే వాళ్ళం కదా, కొద్దిగా ఎండలో అటు ఇటు తిరుగుతూ పనిచేసి రాత్రి మళ్ళీ అదే టైం మళ్ళీ నేను సాయంత్రం నైట్ నుంచి గొంతు కొద్దిగా లైట్ గా నొప్పిగా కొద్దిగా జలుబు చేసినట్టు అనిపించినట్టుగా లైట్ గా జ్వరంగా అనిపించిందండి రాత్రి నాకు కొద్దిగా. వేరే వాళ్ళు ఏదైనా కోవిడ్ చూపించుకుందామంటే లేదు, మీరు ఇప్పుడు వ్యాక్సిన్ వేపిస్తున్నారు కాబట్టి అలాగే ఉంటుంది అంటున్నారు. అలా ఉండే అవకాశం ఉందా అనేది కొద్దిగా డౌట్ సార్. తర్వాత ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉంటే చెప్తారా? డెఫినెట్లీ అండి. రైట్, రఫీ గారు. మీరు అడుగుతున్నది ఏంటంటే కనీసం 3 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా ఈ చిన్నపాటి సిమ్టమ్స్ వీటిని పోస్ట్ వ్యాక్సిన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా మీకు అలాగే ఉంటుంది అంటే మాత్రం మీరు వైద్యుని ఒకసారి సంప్రదించి వాళ్ళు పర్యవేక్షణలో ఏదైనా టెస్ట్లు అవసరమైతే చేపించి ముందడుగు వేయడం మంచిది. అంటే స్వతహాగా అనుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అలాగే కూర్చోకుండా 3 రోజులు మామూలుగా చిన్న డోసులతోనో లేకుంటే జరుగుంటే చిన్న యాంటీ అలర్జిక్ మెడికేషన్ తోనో స్వతహాగా తగ్గుతుందా లేదో చూడగలం. ఎప్పుడైనా కూడా మనం కనీసం 72 అవర్స్ అనేది అంటే 72 గంటలు చూసాక 3 రోజులు దాటాక 4వ రోజు కూడా ఇలాగే ఉందంటే మీరు ఖచ్చితంగా దగ్గర ఉన్న వైద్యుని సంప్రదించండి దీని గురించి. ఓకే. రెండవది వ్యాక్సిన్. చెప్పండి సార్. రెండవది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు. నేను అదే ఎలాంటి జాగ్రత్తలతో ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తీసుకునేది జాగ్రత్తలు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడాను మినిమం 3 నుంచి 4 వారాలు దాని యొక్క దాంట్లో యొక్క మీకు యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం కానీ మొదటి డోస్ ఇది ఇంకా అది కొన్ని కనీసం 3 నుంచి 4 వారాల వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ డోస్ తీసుకునే వరకు కూడా అంటే మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కూడాను మీరు ఎవరు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే సోషల్ డిస్టెన్సింగ్, దూరం పాటించడం, మాస్క్ వేసుకోవడం, క్లీన్ హ్యాండ్స్ అంటే శుభ్రతగా పాటించడం, ఇది మామూలుగా ఎలాగ పాటించాలో అలాగే పాటించాలి. రెండో వ్యాక్సిన్ కూడా అయిన తర్వాత అది కూడా 1 నెల అయిన తర్వాత కానీ మీకు ఏదైనా కొద్దిపాటి అంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ తగిలితే దాని యొక్క ప్రభావం ఎక్కువ మీ మీద పడకుండా ఉంటుంది అన్నంత వరకే ఈ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడాను లేకుండా కూడాను ఇప్పుడు మనము ఈ సింపుల్ పద్ధతులు అయితే కరోనా టైంలో ఎలా పాటించాలో అవైతే ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా అదే విధంగా పాటించాల్సిన అవసరం ఉంది. రైట్. డాక్టర్ నిఖిల్ గారు, ఐసోలేషన్ ఇప్పుడు డైరెక్ట్గా మీరు మా దగ్గరికి రావద్దు, డాక్టర్స్ కన్సల్ట్ కావద్దు, మీ అంతటి మీరు కొంత అంటే ఆ సిమ్టమ్స్ వచ్చినా కూడా మీ అంతటి మీరు నియంత్రించుకునే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని ఏమనుకుంటున్నారంటే అందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళుగా ప్రిస్క్రైబ్ ఇగో ఈ మందులు వేసేసుకుందాము, సొంతంగా వాళ్ళంతా వాళ్ళే ఒక డాక్టర్ అని ఫీల్ అయిపోయి కొన్ని వేసేసుకుని మీ దగ్గరికి వస్తున్నారు. ఆ తర్వాత సాధారణంగా ఒక ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నాళ్ల పాటు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. అంటే ఇది కామన్ డౌట్, ఇప్పుడు చాలా మంది ఇదే డౌట్ అడుగుతున్నారు. సో ఐసోలేషన్ అనేది మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి మనకు ఏదైనా లక్షణాలు మొదలయ్యాయి అంటే వెంటనే మనల్ని మనము మిగిలిన వాళ్ళ నుంచి సపరేట్ చేసుకోవాలండి. మిగిలిన వాళ్ళు అంటే బయటి వాళ్ళే కాదు, ఫ్యామిలీలో కూడా మిగిలిన వాళ్ళతో కాంటాక్ట్ రాకుండా చూసుకోవాలి. మనల్ని మనము ఎవరికి కాంటాక్ట్ కాకుండా రెస్ట్రిక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలండి. అండ్ ఐసోలేషన్ ఏంటి అంటే మన నుంచి ఇన్ఫెక్షన్ ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉండడానికే, అండ్ తర్వాత మనలో ఉన్న ఇన్ఫెక్షన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందన్నది చూసుకోనికండి. సో అట్లా ఫస్ట్ ఇందాక రఫీ గారు చెప్పినట్టు 72 గంటల పాటు ఏదైనా మామూలుగా ఇటు వరకు చాలా మందికి జలుబు దగ్గు వచ్చేవి. సో అలా వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 డేస్ అందరికీ సిమ్టమ్స్ అన్న ఉంటాయి అనమాట. కొంచెం జలుబు, కొంచెం దగ్గు, అప్పుడప్పుడు కొంతలో మంట అనిపించడము, ఫీవర్ 1-2 రోజులు 3 రోజుల దాకా కూడా ఫీవర్ ఉండడము యాక్సెప్టబుల్. కానీ ఫీవర్ కంటిన్యూస్ గా వస్తుంది, లేదు విపరీతంగా నీరసం వస్తుంది, ఆక్సిజన్ ఇంకోటి ఐసోలేషన్ లో ఉండగా కూడా మనం ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ చూసుకుంటూ ఉండాలండి. ఇందాక రామారావు గారు చెప్పినట్టు 6 మినిట్ వాక్ టెస్ట్ అని ఉంటుంది. 6 నిమిషాల పాటు నడిచిన తర్వాత ఆక్సిజన్ శాతం ఎలా ఉంటుందన్న చూసుకోవాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే సదర్ పేషెంట్ కి అంటే ఇంట్లోనే ఉండే అవకాశం ఉందా, లేదు వెళ్ళి డాక్టర్ ని కలవాలా, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ కావాలా అన్న డెసిషన్ తీసుకోనికే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్ ఫీవర్ లేకుండా హెల్తీగా ఉన్నాడు, నీరసం ఏం లేకుండా దగ్గు మినిమల్ దగ్గుతో ఉన్నాడు అంటే వెయిట్ చేయొచ్చండి. లేదు విపరీతంగా దగ్గు వస్తుంది,
కంటిన్యూస్ గా ఫీవర్ వస్తుంది, టాబ్లెట్లు వేసుకున్న ఫీవర్ కంట్రోల్ కావటం లేదు, ఆక్సిజన్ శాతం 93% కంటే తక్కువ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ శాతం మరీ తక్కువ అయిపోతుందన్న, ఆహారం అసలే తీసుకోలేకపోతున్నారు అన్న, ఇటువంటి వాళ్ళలో ఐసోలేషన్ అన్నది కంటిన్యూ చేయాలన్న మీనింగ్ కాదండి. ఇటువంటి వాళ్ళు వెంటనే ఫర్దర్ టెస్ట్ల గురించి అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. డాక్టర్ ని కలిసిన తర్వాత ఫర్దర్ టెస్ట్లు ఏమైనా చేయాలా అన్నది చూసుకోవాల్సి ఉంటుందండి. అందరి ఐసోలేషన్ లో పెడితే సరిపోతుందా అంటే లేదండి. ఐసోలేషన్ లో మేజర్ పోర్షన్ ఆఫ్ పీపుల్ కి ఐసోలేషన్ చేసుకొని మినిమం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక చిన్న సబ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరిలో అయితే సిమ్టమ్స్ తగ్గట్లేదు, సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళు మాత్రం తగ్గట్లేదు అంటే 3 రోజులు 4 రోజుల కంటే కూడా ఎక్కువ రోజులు ఇబ్బంది కనిపిస్తుంది అంటే వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ ని కలిసి దానికి తగ్గట్టు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు అసిమ్టమాటిక్ ఒక్క నిమిషం నిఖిల్ గారు, మీరు చెప్పింది నేను కంటిన్యూ చేద్దాం. కానీ అసిమ్టమాటిక్ ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అసిమ్టమాటిక్ ఐసోలేషన్ ఉండాల్సిన పరిస్థితి విపరీతంగా ఆయాసము దగ్గు అటువంటివి లేని వాళ్ళు, ఫీవర్ కంట్రోల్ అవుతుంది, 1-2 రోజులు ఫీవర్ ఉంది, తర్వాత కంట్రోల్ అయిపోతుంది, ఆక్సిజన్ శాతం 90% కంటే కంటిన్యూస్ గా బాగానే ఉంటుంది, ఫుడ్ ఇంటేక్ బాగానే ఉంటుంది, అదర్వైజ్ హెల్తీగా ఉన్న వాళ్ళు హోమ్ ఐసోలేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. వాళ్ళు ఎన్నాళ్ళు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఐసోలేషన్? ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అంటే ఆర్టీపీసీఆర్ ప్రూవెన్ కేసెస్ కనీసం 2 వారాల పాటు కలవకుండా ఉండడం మంచిదండి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది అన్నా సరే కనీసం వారం నుంచి 10 రోజుల పాటు సిమ్టమ్స్ అన్ని తగ్గిన తర్వాత దాకా కూడా వేరే వాళ్ళని కలవకుండా ఉండడం మంచిదండి. కొన్నిసార్లు ఏంటి అంటే వైరల్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రావచ్చు, దాని మాత్రాన వాళ్ళందరినీ కలవడం కరెక్ట్ అని అంటే సబబ్ కాదండి. దానివల్ల ఏమవుతుందంటే ఏసిమ్టమాటిక్ కేసెస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. సో సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్ అండి. సో బయటి వాళ్ళే కాదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఐసోలేట్ అయ్యి we have to take care that we are not spreading the infection. మన నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇక్కడ మనం సొంత వైద్యం కంటే డాక్టర్ కన్సల్టేషన్ మంచిది అని మనం మాట్లాడుకుంటాం, కరెక్టే. కానీ డాక్టర్ దగ్గరికి రావాలంటే ప్రధానంగా వాళ్ళకు ఉండాల్సిన సిమ్టమ్స్ ఏంటి అసలు? అక్కడ జ్వరం కంటిన్యూస్ గా ఉంటుందండి, 2-3 రోజుల తర్వాత కూడా టాబ్లెట్ వేసుకున్న జ్వరం కంట్రోల్ కావట్లేదు అంటే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని కలవాల్సి ఉంటుందండి. ఓకే. ఆయాసం లాంటిది ఏదైనా ఉందన్న, ఆక్సిజన్ శాతం తక్కువ అవుతుంది అన్న, విపరీతంగా నీరసం, తన పని తను చేసుకోలేకపోతున్నాడు అన్న, పరిస్థితి, అవి ఇంపార్టెంట్ అండి. ఇవి ఉన్నాయి అంటే ఎంత త్వరగా వీలైతే త్వరగా అందుబాటులో ఉన్న డాక్టర్ ని కలిసి అవసరం ఉన్న టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. రైట్. రామారావు గారు ఒక్కసారి మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు సొంత వైద్యం కంటే డాక్టర్ కన్సల్టేషన్ మంచిది మనం అందరూ చెప్పుకునేదే, కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అని ఏ రకంగా మీరు ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఆ విషయంలో? ఐ థింక్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దీనిలో 2 థింగ్స్ అండి. ఈ కోవిడ్ దానిలో వన్ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ గుడ్ అండి. ట్రీట్మెంట్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా ఉండటం అనేది ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. అట్ ది సేమ్ టైమ్ ఓవర్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి. ఇన్ఫాక్ట్ కోవిడ్ కావచ్చు ఎనీ అదర్ డిసీజ్. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఓవర్ ట్రీట్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు అండర్ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టెరాయిడ్స్ తీసుకోండి. బయట స్టెరాయిడ్స్ చాలా మంది స్టార్ట్ చేసేస్తున్నారండి. అంటే బయట ఈవెన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, మామూలు ప్లేసుల్లో కూడా స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసేస్తున్నారండి. స్టెరాయిడ్స్ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల దాని తర్వాత రియల్ అవసరం అయితే రెస్పాన్స్ అది రాకపోవచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ గా ఉందండి. స్టార్టింగ్ ఆల్ ది ట్రీట్మెంట్స్ పెరిఫెరీలోనే స్టార్ట్ చేయటం వల్ల ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి. సో కరెక్ట్ టైంకి రాకపోవటం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ 2, ఒకటేమో ఓవర్ ట్రీట్మెంట్ అవుట్ సైడ్ నెంబర్ 1, నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ టైంకి రాకపోవటం వల్ల. టైంకి ఎప్పుడు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి, ఎప్పుడు రావాలి అంటే ఇందాక నిఖిల్ గారు కూడా చెప్పారు, ఇట్స్ కంటిన్యూస్ ఫీవర్స్ అండి. యూజువల్ గా ఫీవర్స్ 3 to 5 days లో కోవిడ్ లో తగ్గిపోతాయండి. 5 days కన్నా కొంచెం ఫీవర్స్ కంటిన్యూ అవుతా, హై గ్రేడ్ ఫీవర్స్, హై టెంపరేచర్స్ వస్తున్నా నెంబర్ 1. నెంబర్ 2 ఇస్ పర్సిస్టెంట్ గా కాఫ్, కంటిన్యూస్ గా కాఫ్ చేస్తా ఉన్నా, అది నెంబర్ 2. నెంబర్ 3 ఇస్ బ్రెత్లెస్నెస్ అండి, ఆయాసపడటం, ఎక్కువ బ్రీదింగ్ తీసుకోవటం, ఎక్కువ ఆయాసపడటం, అది నెంబర్ 3. నెంబర్ 4 ఆక్సిజన్ శాతం 93 కన్నా తగ్గిపోతా ఉంటే. ఈ 4 మెయిన్ థింగ్స్ అండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మేము సెకండ్ వేవ్ లో నోటీస్ చేసింది ఏంటంటే, మామూలుగా 96-98% ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్ లో సాచురేషన్స్ మెయింటైన్ అయ్యి ఆ ట్రెండ్ తగ్గుతా 93-94 అట్లా వస్తున్నా, దట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. ఈవెన్ దో నెంబర్ వైజ్ మెయింటైన్ అవుతున్నా, ఇంతకుముందు 98 మెయింటైన్ అయితే స్లోగా 90-93 వస్తే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్, యూ నీడ్ టు కన్సల్ట్ ది డాక్టర్ అండి. ఐ థింక్ దీస్ ఆర్ ది సిమ్టమ్స్ అండి. ఇవి ఉంటే కనుక డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేసి అవసరమైతే ఫర్దర్ టెస్టింగ్ అండ్ అడ్మిషన్ అవసరాన్ని బట్టి చేస్తారండి. రైట్. ఒక కాలర్ అండి, హజరత్ గారు జంగారెడ్డిగూడ నుంచి.
హజరత్ గారు మాట్లాడండి, ముగ్గురు డాక్టర్లు ఉన్నారు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి. అలా కదండి, బైపాస్ చేయించుకున్నాను సార్ నేను 5 years అయింది. వ్యాక్సిన్ వేయించుకోవచ్చా వ్యాక్సిన్ వేయించుకోకూడదా అని దాని గురించి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 61 years సార్. 61 years. బైపాస్ ఎన్నాళ్ళైంది మీరు చేయించుకుని? బైపాస్ 2015లో అయింది సార్. రైట్, రామారావు గారు ఏం సజెస్ట్ చేస్తారు ఈ విషయంలో? ఐ థింక్ అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ మీరు బైపాస్ అండ్ మీకు అయింది కాబట్టి మీరు డెఫినెట్ గా వేయించుకోవాలండి, దానిలో అసలు డౌట్ లేదు. ఎందుకంటే మీకు అదర్ కోమార్బిడిటీస్ ఉండి మీకు వయసు అది కూడా 60 సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి 100% వ్యాక్సిన్ వేయించుకోవాలండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. అండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి, 2 doses కంప్లీట్ చేసుకోండి. రైట్, అంటే ఇక్కడ రామారావు గారు రకరకాల ఎయిలింగ్స్తో బాధపడుతూ ఉంటారు కొంతమంది. సో దాంట్లో భాగంగా ఈ రోజున వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి వాళ్ళు 45 years అబోవ్ అయితే కనుక వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్తున్నాం. సో వాళ్ళల్లో ఒక రకమైన భయం ఉంటుంది, నేను ఆల్రెడీ ఇన్ని బాధలు పడుతున్నాను, మళ్ళీ నేను వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి బాధలు పడాల్సి వస్తుందో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా ఉంటే కనుక వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు ఇక్కడ? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. ఇప్పుడు మన దగ్గర వ్యాక్సిన్ ఇంచేక్ కూడా తక్కువ ఉండటానికి అంటే ఎక్కువ ఆలోచించేస్తున్నారు, ఎక్కువ ఆలోచించేయటము, మాకు ఈ పర్టికులర్ వ్యాక్సిన్ కావాలి, మాకు కోవిషీల్డ్ కావాలి, లేకపోతే మాకు కోవాక్సిన్ కావాలని ఈ వ్యాక్సిన్ ప్రిఫరెన్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో రావటం వల్ల ప్రాబ్లం అయిపోతుందండి. మేము అడ్వైస్ చేసేది యూ జస్ట్ గో ఫర్ వ్యాక్సిన్. అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఏదైనా సరే 80% ఎఫికసీ ఉంటుంది, గో ఫర్ వ్యాక్సిన్ అని చెప్తున్నాం. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారండి. సో ఇవన్నీ టెస్టెడ్ వ్యాక్సిన్స్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది కైండ్ ఆఫ్ వెరీ మినిమల్. ఇట్స్ లైక్ ఎనీ అదర్ చైల్డ్హుడ్ వ్యాక్సిన్ అండి. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మన పిల్లలకి మన పుట్టినప్పటి నుంచి పుట్టిన రోజుల దగ్గర నుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు వ్యాక్సిన్స్ వేయిస్తానే ఉంటాం. ఎప్పుడు మన చైల్డ్హుడ్ వ్యాక్సిన్ వేయించేటప్పుడు దీని వల్ల ఇంజెక్షన్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఏదైనా అలర్జిక్ రియాక్షన్ వస్తుందా అని చెప్పి ఏ పేరెంట్స్ అడగరు. ఇది ఓన్లీ థింగ్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే అడల్ట్ అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు వ్యాక్సిన్స్ తీసుకోం కాబట్టి మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి కాబట్టి ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ చైల్డ్హుడ్ వ్యాక్సిన్, గో ఫర్ ది వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఇట్స్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, లైక్ బిట్ ఆఫ్ ఫీవర్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, బాడీ పెయిన్స్ ఉండొచ్చు, అట్లా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ వ్యాక్సిన్ వల్ల సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ సివియర్ రియాక్షన్స్ రావడం అనేది వెరీ వెరీ రేర్ అండి. ప్లీజ్ గో ఫర్ ది వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే మనకి ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకుని మనం హర్డ్ ఇమ్యూనిటీని తీసుకురాగలిగితే మనం అందరం ప్రొటెక్ట్ అవుతామండి. సేవ్ అవర్ కంట్రీ. అంటే రామారావు గారు ఇక్కడ కొన్ని వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత బాడీలో కొన్ని రియాక్షన్స్ కనిపిస్తుంటాయి. ఎగ్జిమా లాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుందా? నో అండి, మైల్డ్ ఎలర్జీస్ వలన అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. ఈవెన్ ఆస్మాటిక్స్, ఆస్మా ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అండి. మైల్డ్ ఎలర్జిక్ రియాక్షన్స్ లైక్ మైల్డ్ ఎగ్జిమా ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు అండి. వ్యాక్సిన్ కి కాంట్రా ఇండికేషన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయండి. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ ఎలర్జిక్ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనాఫ్లాక్సిస్ అంటారండి. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒకేసారి తన వాళ్ళు స్పృహ కోల్పోవటం కానీ, లేకపోతే ఒకసారి బీపీ డ్రాప్ అవటం కానీ, లేకపోతే గొంతు టైట్ గా అయిపోవటం కానీ, కొంతమందికి ఆయాస పడిపోయి శ్వాసబద్ధంగా ఇబ్బంది రావటం కానీ అలా అవుతాయండి. అలా అయినప్పుడు దాన్ని ఎనాఫ్లాక్సిస్ అంటారు, సివియర్ ఎలర్జిక్ రియాక్షన్ అంటారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మనం సెకండ్ డోస్ ఆలోచించి వేయాలి, కానీ మిగతా వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండి. ఈవెన్ ఆస్మాటిక్స్, ఈవెన్ విత్ అదర్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా. నిఖిల్ గారు, యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్, సో ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మనకి తేడా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా నిన్ననే మాట్లాడారు. సో అలాంటప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటారు ఇక్కడ? థర్డ్ వేవ్ కూడా వస్తుంది అని, అంటే ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. సో మనం థర్డ్ వేవ్ కి ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన చేతిలో ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్ అండి. ఈ లోపు ఎంత పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ కి వ్యాక్సినేషన్ వేయగలిగితే అంత మోర్ ఎఫెక్టివ్ గా ప్రొటెక్టెడ్ ఉంటామండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఫస్ట్ వేవ్ అయిపోగానే ప్రజలు ఏంటి అంటే బాగా రిలాక్స్ అయిపోయారండి. ఇంకా కరోనా అయిపోయింది అన్నట్లే బిహేవ్ చేశారు. వేరే దేశాల్లో చూసాం మనము సెకండ్ వేవ్ వస్తుంది అని, బట్ మన దగ్గర కొద్దిగా లీనియంట్ అయిపోయి జనాలు కరోనా లేనట్టే బిహేవ్ చేశారు. దానివల్లే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి థర్డ్ వేవ్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని ఆల్రెడీ మనకి స్టడీస్ కూడా చెప్తున్నాయి. కాబట్టి అదే ప్రికాషనరీ మెజర్ యాజ్ మచ్ as పాపులేషన్ ఎంత మంది వ్యాక్సిన్ తీసుకోగలిగితే అంత మంచిదండి. దే ఆర్ నాట్ జస్ట్ ప్రొటెక్టింగ్ దెమ్, దే ఆర్ ప్రొటెక్టింగ్ ద నేషన్ పర్సే. చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అండి. వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ విచ్చలవిడిగా
గ్రూప్స్ లో తిరగడము, బయటకి విచ్చలవిడిగా వెళ్ళడం తగ్గించుకోవాలండి. కరోనా అనేది ఇంకా సెటిల్ కానీ చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ వ్యాక్సినేషన్ అయ్యేంత దాకా ఫ్రీగా తిరగడం అన్నది ఇట్స్ నాట్ అన్ అడ్వైజబుల్ థింగ్ అండి. అప్పటిదాకా హర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఉండదు. అప్పటిదాకా తిరిగాము అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కుదిరినంత వరకు థర్డ్ వేవ్ ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని మరీ ఎక్కువ తిరగడం తగ్గించుకుంటే మంచిదండి. రైట్. రఫీ గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? థర్డ్ వేవ్ రావడంలో ఒక మెలిక ఉంది. ఆ మెలిక ఏంటంటే వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్నాము. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. థర్డ్ వేవ్ లో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ న్యూవర్ సిమ్టమ్స్ బయటపడి వాళ్ళల్లో ఎప్పుడు తప్పుగా ఉంది. ఈసారి మూడో వేవ్ లో మోస్ట్లీ చిల్డ్రన్ బిలో 18 వాళ్ళని కూడా ఒక పూల్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. కానీ ఏ విధంగా తీసుకున్నా కూడా దానికి కూడా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి రీసెర్చ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వాటి డేటా కూడా రావాల్సిన ఉంది. దాని ప్రకారంగా ఆ ఏజ్ గ్రూప్ ని కూడా మోస్ట్లీ తగ్గించవచ్చు. 12+ వాళ్ళకి ఇవ్వచ్చు అనే దానికి వచ్చే అవకాశం అక్టోబర్ లోపు జరిగే అవకాశం. కాబట్టి వీలైనంత వరకు 18+ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే అడల్ట్స్ అందరికీ కూడా మాక్సిమం అమౌంట్ 70% ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు యుఎస్ లో మీరు తీసుకోండి, యాక్చువల్లీ రైట్ పాపులేషన్ ఆల్రెడీ వ్యాక్సినేట్. ఓకే. సో దే ఆర్ ఇన్ ది వెరీ ఫాస్ట్ గా దాన్ని 50 క్రాస్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే అలాగా మనం కూడా మన కెపాసిటీ యాక్చువల్లీ ఇండియాకి ఉంది. మనం దాన్ని ఒక ఏమంటారు ఒక చిత్తశుద్ధితో చేయగలిగితే, ఆ వ్యాక్సిన్ కింద పూర్తి చేయగలిగితే ఐ థింక్ మూడో వేవ్ ని మనము డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేసుకోగలం. ఆ లోపు చైల్డ్ గ్రూప్ యొక్క రీసెర్చ్ అవుట్కమ్స్ ఆ వ్యాక్సిన్ కూడా వస్తే పూర్తిగా మనం ఒక విధంగా దాన్ని కట్టడి చేయగలిగే వాళ్ళం అవుతామని అనుకుంటున్నాను. కాకపోతే ఇందాక రామారావు గారిని నిఖిల్ గారు కానీ మాట్లాడింది కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. చాలా విపులంగా చాలా పద్ధతిగా చెప్తున్నారు. నేను జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్పీకింగ్. నేను అనేది ఏంటంటే సమాన దూరం, అదే దూరం పాటించడం అనేది, మాస్క్ వేసుకోవడం అనేది, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది ఒక జన్యుపరమైన మార్పు, ఒక మ్యూటెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇండియన్ పాపులేషన్. రైట్ సార్. ఆ విధమైన పద్ధతి వస్తే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయగలం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ రఫీ గారు, అట్లాగే డాక్టర్ నిఖిల్ గారు, పివి రామారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకున్న వాల్యుబుల్ టైంలో మాకు స్పెండ్ చేసి మా విలువైన సలహాలు, సూచనలు, అదేవిధంగా ప్రస్తుతం వ్యాక్సిన్కి సంబంధించి ఎంతో రకమైన అంటే వ్యాక్సిన్ ఏది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదా, వేసుకోవచ్చా, వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, వేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద సంపూర్ణ అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ ఫైట్ కరోనా స్పెషల్ డిబేట్. స్టే విత్ us.